మీరు ఏం పేకలేరు బ్రో. అల్లు అర్జున్ గారికి డై హార్ట్ ఫ్యాన్ ని. ఓకే. కోసుకుంటా అండి, దీంతో సమానం అండి, వదిలేస్తాం వాళ్ళని. గుండె మీద చేసుకుని చెప్తున్నా, ఆర్మీ బ్రో అల్లు అర్జున్ గారికి. అయితే ఎక్స్ప్రెషన్ అంటే వేరే లెవెల్ బ్రో. నేను యాక్చువల్ గా అల్లు అర్జున్ గారికి డై హార్ట్ ఫ్యాన్ ని. ఓకే. కోసుకుంటా అండి, అంత పిచ్ అండి. అంతే. అంతే. అయితే కొంతమంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు కదా. సో రీసెంట్ గా కేరళలో కొచ్చిలో ఈవెంట్ అయినప్పుడు పేరు సరిగ్గా విలువలేదు, దాని గురించి ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అట్లాంటి వాళ్ళకి ఒకటే చెప్తా అండి, 24/7 అదే పనిలో ఉంటారు వాళ్ళు, దీంతో సమానం అండి, వదిలేస్తాం వాళ్ళని. సో సినిమాలో మన రష్మిక మందన్న అండ్ అల్లు అర్జున్ Okay. అండ్ శ్రీలీల, సో వీళ్ళిద్దరు ముగ్గురు కాంబినేషన్ ఎట్లా ఉంది? నార్మల్ గా పుష్ప 1 లో వాళ్ళిద్దరు కాంబినేషన్ అనేది చూసాం మనం ఎట్లా ఉంటుందో. పుష్ప 2 లోను కూడా ఇంకా వేరే లెవెల్ ఉంటది. కాకపోతే శ్రీలీల గారు వచ్చి ఐటమ్ సాంగ్ ఇచ్చారు, వేరే లెవెల్ అండి. అది దెబ్బలు పడతాయిరా మామ అనేది చాలా విధాలుగా మనం థింక్ చేసుకోవచ్చు. అది థియేటర్ లో చూస్తేనే మనకి కరెక్ట్ గా ఎట్లా థింక్ చేసుకుంటారు అట్లా. అంతే అండి, వాళ్ళకి అదే వదిలేస్తారు. కాకపోతే పార్ట్ 1 లో అంటావు మామ కన్నా ఇది అంత కిక్ ఎక్కలేదు అంటున్నారు. కిక్ ఎక్కలేదు అంటే నేను ఒకటే రీజన్ చెప్తా అండి. పుష్ప 1 లో అంటావా మామ అనే సాంగ్ ఎవరికి 1 డే ఎక్కలేదండి. ఫస్ట్ డే రిలీజ్ అయిన వెంటనే ఎవరికి ఎక్కలేదు. నార్మల్ గా ఏం సాంగ్ ఇది ఏంది అన్నారు. తర్వాత మెల్లమెల్లగా ఎక్కేసరికి చాలా అయిపోయింది సాంగ్. ఇది కూడా థియేటర్ లో చూసాక ఉంటదండి. సమంతకు అసలు సరిపోయింది అంటారా శ్రీలీల? అంతకు మించింది అంటారా లేకపోతే తక్కువ ఉంది అంటారా? ఈక్వల్ ఉన్నారండి. ఆ డ్రెస్సింగ్ కోడ్ కూడా ఈక్వల్ ఉంది, కాస్ట్యూమ్స్. సో మొత్తానికి అయితే ఈ సినిమా గురించి ఎట్లా ప్లానింగ్స్ ఎట్లా చేసుకున్నారు? ప్లానింగ్స్ అంటే బ్రో మాది విజయనగరం, నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటా. నాది యాక్చువల్ గా నేను సంక్రాంతికి వెళ్తా బ్రో, ఎప్పుడు జనవరిలో వెళ్తా నేను. కానీ ఈసారి మాత్రం నెక్స్ట్ మంత్ లో డిసెంబర్ 2 కల్లా నేను వైజాగ్ లో ఉంటా. వేరే అంటే మా ప్లానింగ్ వేరేలో ఉన్నాయి బ్రో. ప్రతి సినిమాకి అల్లు అర్జున్ గారి సినిమాకి నా కటౌట్లు ఉంటాయి, హారతులు ఉంటాయి, చాలా ఉంటాయి, రచ్చ చేస్తాం వేరే అండి. కానీ ఒక ఈవెంట్ లో చెప్పాడు అన్న, అల్లు అర్జున్ అన్న ఒకరు చెప్పారు. ఏం చెప్పాడంటే, చెయ్యండి ఏమైనా చేయండి కానీ కొట్టుకునేంత వరకు రావద్దు. ఓకే. మేమైతే అది పాటిస్తున్నాం బ్రో. నేను గుండె మీద చేసుకుని చెప్తున్నా, ఆర్మీ బ్రో అల్లు అర్జున్ గారు. అయితే పార్ట్ 1 తోనే నేషనల్ అవార్డు కొట్టి, సో ఇప్పుడు ఏ అవార్డు కొట్టబోతున్నా? నీ ఓకే వదిలేస్తున్నా బ్రో. నేనైతే చెప్పను ఏదో ఇడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్ డప్పు కొట్టుకుంటున్నాడు అనే మాటలు అయితే నాకు వద్దు, మీకే వదిలేస్తున్నా. రిలీజ్ రోజు అంటున్నారు కదా బ్రో, ఆంధ్రాలో సినిమా తొక్కేస్తాం ఏదో చేస్తాం అని చెప్పి, అది అన్ని వాళ్ళకి చెప్తున్నా నేను. మీకు అర్థమవుతుంది, చూస్తే మీకు అర్థమవుతుంది. అన్ని వాళ్ళకి ఒకటే చెప్పగలను, మీరు ఏం పేకలేరు బ్రో. అంతే అంతే. అయితే గంగోత్రి అనే కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు పుష్ప 2 వరకు కూడా ఎంత గ్రోత్ చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? దాని గురించి ఏం చెప్తారు? ఒకటి బ్రో, గంగోత్రి సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఏం హీరో అవుతాడు, ఇది ఏంది సినిమా ఏం చేస్తాడు అనే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఆయన గ్రోత్ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క లెవెల్లో చేసుకుంటూ వచ్చాడండి. ఒకటి ఒక సినిమాలో ఉన్నది రెండో సినిమాలో చూపిడు ఆయన. ఏదవని యాక్టింగ్ అవని డాన్స్ అవని ఏదవని అండి, ఎనీథింగ్ ఒకటి ఉన్నది ఇంకో సినిమాలో ఉండదండి. సో మొత్తానికి ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే, ఇండస్ట్రీలో మన తెలుగు ఇండస్ట్రీలో ఆయనకి మించి, యాక్టింగ్ విషయంలో చెప్తున్నా, ఆయనకి మించి ఎవరు లేరు 100%. లాస్ట్ గా ఏముంది, ఇంకా డిసెంబర్ 5th వస్తున్నాం, మమ్మల్ని ఆపేవాడు ఎప్పుడూ లేడు. ఆంధ్ర తెలంగాణ ఎక్కడమని ఆపేవాళ్ళే లేరు. ఈ అంటడుగా ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్, ఎవరు తగ్గేదేలే.